డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న. పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసిండు, అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. కానీ గిసొంటి లంగలు ఉంటారని ఆయన కూడా ఊహించారు. గద్దెనెక్కివ్వండి మళ్ళీ తిరిగి 5 ఏళ్ళ లోపల దించే అవకాశం లేదు. ఎక్కినానుకో కూర్చోవాలి, మళ్ళీ వాడిని దించాలని మళ్ళీ 5 ఏళ్ళు చూడాలి ఇంతదాకా. పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టలేదు, కొన్ని దేశాలలో ఉంది. ఇంతకు రీకాల్ అంటే ఏందో బయట దేశాలు తిరిగే మీకే బాగా ఎరుకుండాలి, అదేందో అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి. రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గట్సొంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు. లేకపోతే ఏంది, ఎవరు నన్ను ఏం బిక్తారు మీరు, ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. మీ నాయన ఏం తక్కువగా తీశారు, ఆ తిట్లు నేర్పించిందే మీ బాపు కదా. అయినా మీ 10 ఏళ్ల ఏలుబడిలోనే ఈ రీకాల్ వ్యవస్థ వచ్చేది ఉండే సారు. ఎందుకంటే మీ నాయన దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండు, చేసిండా? రిక్ష దొక్కటి ఆయన కొడుకు, ఎమ్మెల్యే కొడుకు ఒకటే స్కూల్లో ఒకటే బెంచ్ మీద కూర్చొని చదువుకునేటట్టు KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నాడు, అమలు చేసిండా? హైదరాబాదును విశ్వనగరాన్ని చేస్తా అన్నాడు, చేసిండా? పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అన్నాడు, చేసిండా? ఇచ్చిన మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు, నరుక్కుంటా. ఎన్ని మాటలు తప్పలే మాటలు. తెలంగాణ ప్రజల కోసం బొంత పురుగును ముద్దు పెట్టుకుంటా అన్నాడు, పెట్టుకున్నాడా? ఇట్లా చెప్పుకుంటా పోతే శాదబాయిల బొక్కెర కోసం చేసేంత శాతాడు పొడుగు మీ నాయన అబద్ధాల చిట్టా ఉంటుంది. అప్పుడు కూడా మీకు ఈ రీకాల్ సిస్టమ్ దేవాలని ఎందుకు చెప్పబుద్ధి కాలేదు సారు? అధికారంలో ఉంటే అట్లా, అధికారంలో లేకపోతే ఇట్లనా అంటారు ఏ ముచ్చటిన్నోళ్ళు.